నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు తోటి ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో డూప్లికేట్ గాంధీలు తయారవుతున్నారు, అక్కడ గాంధీలను చూసుకోనని కేసీఆర్ నిన్న రజతోత్సవ సభలో చెప్పిన పరిస్థితి. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? ఆయన ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు, ప్రగతి భవన్ కట్టించిండు, సెక్రటరియట్ కట్టించిండు. ఒకరోజు కూడా లోపలికి రావు, జనాన్ని రానియవు. ఆ తర్వాత నీ ఆలోచనలో మరి ఏమున్నదో పోయి ఇక్కడ ప్రజలు ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి మహారాష్ట్రలో పోయి అబ్కి బార్ కిసాన్కి సర్కార్ అంటాడు. అక్కడ కోట్ల రూపాయలు వెచ్చించాడు. అంతటితో ఆగకుండా ఆయన ఏం చేసిండు, తను ఫామ్ హౌస్లో పండుకొని కొడుకుకు మేనల్లునికి అప్పచెప్పిండు. ఆయనతో ఆయన దెబ్బతిన్నాడు. ఇప్పటికన్నా తప్పులు చదువుకోవాలి. తెలంగాణ ఎవరిచ్చిండ్రు? సోనియా గాంధీ ఇచ్చింది. ఆమెను ఎనిమి అంటారు, కాంగ్రెస్ పార్టీ ఎనిమి అంటే ఆమెను అన్నట్టే కదా. కనుక ఇలాంటి మానుకో, ఇప్పటికన్నా తప్పులు సరిదిద్దుకో. కాంగ్రెస్ గతంలో ఏమన్నావు నువ్వు? గజ్వేల్ అప్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఆప్కే దిల్ మే జగా చాయి అన్నావు. నిన్న ఒక్క మాట కూడా నరేంద్ర మోడీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ బిల్లు పాస్ కావడానికి సోనియా గాంధీ ఎంతో ప్రయత్నం చేసింది, మేము పాస్ చేసినాం. ఆ తర్వాత పెద్ద ఎత్తున మీటింగ్ పెడతా అని పరేడ్ గ్రౌండ్లో పెడతా 3 రోజులల్లో 5 లక్షల మంది అంటే అప్పుడు కానీయలే. సోనియా గాంధీ దగ్గరికి వచ్చినావు, కాలు మొక్కినావు, అమ్మ నన్ను ముఖ్యమంత్రి చెయ్యి అన్నాడు. దానికి దిగ్విజయ్ సింగ్ను కలువమన్నాడు. ఆ తర్వాత ఏమైందో నువ్వు అయినావు. ఈ 10 ఏళ్లలో నువ్వు ఏమేం చేసినావు ఒకసారి నెరవేర్చుకో. కానీ కాంగ్రెస్ పార్టీని తిడితే మేము ఊరుకోము. సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. నువ్వు నిన్నటి వరకు ఆమె అన్నావు, ఇవాళ ఆమె కాంగ్రెస్ పార్టీని తిట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికన్నా నీ లోపాలు, నువ్వు కొడుకుకు మేనల్లునికి అప్పచెప్పిందే దెబ్బతిన్నావు. నువ్వు ఫామ్ హౌస్లో వండుకొని ఇవాళ బయటకు వచ్చినావు అంటే డ్యామేజ్ కంట్రోల్ మీటింగ్ ఇది. ఇక తర్వాత ఇప్పుడు మళ్ళీ పోకుండా నేను ఉన్నాను అని చెప్పడానికి ఇన్ని రోజులు ఏం చేసినావు రా బాబు? ఇన్ని రోజుల నుంచి నువ్వే నడిపించుండి పంచాయతీ లేదు కదా. నీ ఫ్యామిలీ ప్రాబ్లంతో నువ్వు దెబ్బతిన్నావు. ఇప్పటికన్నా తప్పులు సుధారించుకో. మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీని తిడితే మేము కూడా ఊరుకోము. ఎందుకంటే ఇన్ని రోజులు యూత్ కాంగ్రెస్లో నువ్వు కాంగ్రెస్కి వెళ్ళే పైకి వచ్చినావు. నువ్వు నా దగ్గర పనిచేసినావు, చంద్రబాబు కూడా చేసిండు, వాళ్ళిద్దరు అయినరు. ముఖ్యమంత్రిగా ఉండి ఈ విధంగా ఎవరైతే సహాయం చేసిన వాళ్ళను తిట్టడం అనేది తెలంగాణ సంస్కృతి కాదు. ఇప్పటికన్నా ఆలోచన చేసి తప్పుడు సరిదిద్దుకో. మాకు 5 ఏళ్ళు సమయం ఇచ్చిండ్రు, 6 ఏళ్ళు 5 ఏళ్లలో మేము 6 డిక్లరేషన్ చేస్తాము. ప్రజలకు ఇచ్చిన హామీలు ఉద్యోగాలు ఇస్తున్నాం, 50,000 పైన ఉద్యోగాలు ఇచ్చినాం, ఇండ్లు కూడా ఇస్తున్నాం. ఈ విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మేము పూర్తి చేస్తాం. నువ్వు తప్పులు సరిదిద్దుకొని ప్రజల దగ్గరికి పోతే బాగుంటుంది. కానీ రోజు మమ్మల్ని తిట్టడం వల్ల నీకు ఏది ఫ్రస్ట్రేషనే దొరుకుతుంది. కానీ ప్రజలు నువ్వు నమ్మరు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీలు పూర్తి చేయలే. ఇవాళ కేవలం 6 డిక్లరేషన్ చేస్తాం, మాకు 5 ఏళ్ళు టైమే ఉంది, అవన్నీ పూర్తి చేస్తాం. ఇప్పటికన్నా తప్పు ఎక్కడ జరిగింది, ఎక్కడ తప్పు చేసాం? నువ్వు పోయి మహారాష్ట్రలో అబ్కి బార్ కిసాన్కి సర్కార్ అంటావు, ఖమ్మంలోనూ రైతులకు సంఖ్యలు వేస్తావు. ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ పోయి ఏది పంజాబ్లో పోయి, అదేవిధంగా బీహార్లో పోయి డబ్బులు వంచుతావు. ఇవన్నీ కూడా నీకు వ్యతిరేకమైంది. ఇప్పటికన్నా ఆ వ్యతిరేకాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే తప్పులు సరిదిద్దుకో. మళ్ళీ ప్రజల దగ్గర అవకాశాన్ని చూడు తప్పితే రోజు తిట్టడం వల్ల నీకున్నటువంటి పరపతి పోతుంది, నీకున్న ఇమేజ్ పోతుంది. దానివల్ల నీకే నష్టం జరుగుతుంది. ఇప్పటికన్నా సోనియా గాంధీ కాలు మొక్కినావు, కాలు కడుగుతా అన్నావు, నేను కాను ముఖ్యమంత్రిని, హరిజన్ అన్నావు, అది చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ తిట్టడం అనేది నువ్వు దాన్ని తక్కువ చేసుకుంటే బాగుంటుంది. తప్పులు సరిదిద్దుకో, మళ్ళీ ప్రజల దగ్గర. అప్పుడు ప్రజలు సైన్స్ స్టేట్ వల్ల రాజకీయాలకు రావడానికి అవకాశం ఉంటుంది తప్పితే తిట్టడం వల్ల, ఫ్రస్ట్రేషన్ వల్ల నీకేం దొరకదు. ఎప్పుడైతే టీఆర్ఎస్ను పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టినప్పుడే నీకు ఏది ప్రజలు అసహించుకున్నారు. అది సెంటిమెంటు 69లో నుంచి నడుస్తూనే ఉన్నది. నీ గొప్పతనం కాదు. ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. తెలంగాణ ఇస్తేనే మాకు న్యాయం అన్నది. దానికి సోనియా గాంధీ
1200 మంది చనిపోయారని ఇవ్వడం జరిగింది. ఇప్పటికంటే నీ తప్పులు సరిదిద్దుకొని ప్రజల దగ్గరికి పోమని కోరుతున్నా. రైట్. ఇక చివరి ప్రశ్న, కశ్మీర్లోని పహల్గామ్ దాడిపైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాహుల్ గాంధీ అందరు కలిసి దొంగ ప్రేమ చూపిస్తున్నారు, నెహ్రూ వల్లనే కాశ్మీర్కి ఈరోజు ఇలాంటి ప్రాబ్లం వచ్చి పడింది అని వాళ్ళు బీజేపీ శ్రేణులు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏదన్నా చేస్తారా బాబు? బీజేపీ వాళ్ళు ఏది చెప్పారు? వాళ్ళు ఏదన్నా అంటారు. వాళ్ళు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో రాముని గుడి కట్టినాకనే అంటారు. ఇంకో పక్క అమిత్ షా ఏం చేస్తాడు, అంబేద్కర్ 6 సార్లు చేసి ఇది ఒక ఫ్యాషన్ అంటాడు. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ స్టేట్మెంట్లు తప్పితే దానికి ఎవరు కూడా జరగదు. దేశం అందరికీ తెలుసు స్వాతంత్రం ఎవరు తెచ్చిండ్రు, ఎవరు పాటుపడ్డారు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు జైలు పాలయ్యిండ్రు. ఆ కుటుంబాన్ని విమర్శిస్తే వాళ్ళకే అన్యాయం జరుగుతుంది, ప్రజల తిరస్కరిస్తారని చెప్తున్నా. థ్యాంక్ యూ.